She's a doctor basically. Hi friends. My friend అయిందని ఏంది ఎందుకు నీ అన్ని ఆనియన్ పకోడీ ఇది చేస్తున్నాం. సాహసమనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. డబుల్ కా మీఠా తీసుకురావడానికి అన్ని తెచ్చినాము కానీ పాలు మర్చిపోయినాం రా. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. కారం కారం అని అడిగిన వాళ్ళు ఇంకొకసారి కారం అని అడగొద్దు. ఏదో తేడాగా ఉందంటే నేను మోనార్క్ ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. యాక్చువల్ వీడియో స్టార్టింగ్ నుంచి అన్ని ఫ్లాస్ అవుతుంది. అలా కుకింగ్ లాగా నాకు అస్సలు లేదు ఇది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. సో ఇవాళ అంటే నిన్న మనం ఫామ్ హౌస్కి వచ్చిన వ్లాగ్ ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి సో ఐ థాట్ ఇప్పుడు వచ్చే గెస్ట్లో ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఐ థాట్ అంటే బయట నుంచి ఎలాగో ఫుడ్ అయితే మనం ఆర్డర్ చేసుకుంటాం కానీ సో మనంతటి మనం చేస్తే కొంచెం స్పెషల్గా ఫీల్ ఉంటుంది కాబట్టి నేను ఏమనుకున్నా అంటే అందరి కోసం ఐ థాట్ ఐల్ కుక్ సంథింగ్. సో నేను ఏం కుక్ చేసిన అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఏం కుక్ చేయబోతున్నాం అంటే మరీ కష్టంగా అంటే కష్టం కదా బ్రో, అందుకని చెప్పేసి ఆనియన్ పకోడీ డబుల్ కా మీఠా చేద్దాం అనేసి అనుకుంటున్నా. డెజర్ట్కి డబుల్ కా మీఠా, స్టార్టర్స్కి ఆనియన్ పకోడీ, రిమైనింగ్ అని ఆర్డర్ చేసుకుందాము అనేసి అట్లా. సో నేను ఎలా కుక్ చేసినాను, ఏం చేసినాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. పదండి లోపలికి వెళ్ళిపోదాం, కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లైటింగ్ బాగుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేస్తాం గైస్. సో లెట్స్ గో కమ్. సో గైస్ లెట్ మీ వెల్కమ్ మై ఫ్రెండ్ సురేక్ష. షీఈస్ అ డాక్టర్ బేసికలీ. హాయ్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ తర్వాత ఫ్యూచర్ లో అర్థమవుతుంది ఎందుకు నా ఫ్రెండ్ అయిందని. ఏంది ఎందుకు నీ అన్ని. సో ఇవాళ మేము ఇద్దరం కలిసి ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేసి అంటే ఆనియన్ పకోడీ ఇది చేస్తున్నాం. సాహసమనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సో సురక్షకి సింపుల్ గా ఉండాలి, ఈజీగా ఉండాలి కాబట్టి బ్రెడ్ కటింగ్ ఒకటి చెప్తున్నాను, తనకి ఎక్కువ శ్రమ ఇవ్వద్దని చెప్పేసి. ఏం లేదురా, బ్రెడ్ డబుల్ కా మీఠా 4 కట్ చేయాలి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపోతారు. కొంచెం సున్నితంగా పెరిగింది అందుకని. ఆనియన్ పకోడీలోకి ఆల్రెడీ పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ గరం మసాలాలు అవన్నీ కలిపి పెట్టేసినాం. ఇది 20 మెంబర్స్ కాబట్టి ఇంత అన్నట్టు అయింది. ఇప్పుడు ఒక పెద్ద డెక్షన తీసుకొని దీంట్లోకి ఏమేమి వేస్తానో చూపిస్తాను. సో ఇక్కడ సురక్ష నాకు బ్రెడ్ కటింగ్ లో హెల్ప్ చేస్తుంది. డబుల్ కా మీఠా ప్రిపరేషన్ అనమాట. మనం సైడ్ కి ఉన్న అవన్నీ తీసేసేయాలా. సో నేను ఒక సైడ్ పకోడీ వేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో పసుపు అవన్నీ వేసేసినాం కాబట్టి ఇప్పుడు మనకు దీంట్లో పెద్దగా వేయాల్సిన ఏం లేవు. ఆల్రెడీ నేను వచ్చేటప్పుడే ఇక్కడ ఏం పెద్ద స్టంట్ ఉంటుందో మనకని చెప్పేసి దీంట్లోనే ఒక స్పూన్ వేసుకున్నాం. దీంట్లోనే శనగపిండి అండ్ బియ్యం పిండి కలిపింది చేసినాం అన్నమాట. కలిపి తీసుకొచ్చిన. సో ఇప్పుడు ఇది అంటే శనగపిండి బియ్యం పిండి కలిపేసినాక మనం ఉప్పు, కారం ఇంకేమైనా ఉన్నదంటే వేసుకోవచ్చు. డబుల్ కా మీఠా తీసుకురావడానికి అన్ని తెచ్చినాము కానీ పాలు మర్చిపోయినాం రా. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. 4 హాఫ్ అండ్ ఇంకొకటి మిడిల్ లో స్క్వేర్. సో మనం దీంట్లో వాటర్ అవేం యాడ్ చేసుకోకర్లేదు. ఆనియన్స్ కి ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం గట్టిగా స్టంటులు చేసి మనం చేస్తే వచ్చేస్తుంది. యాక్చువల్లీ వ్లాగ్ లో ఒకటి చేద్దాం అనుకున్నాం ఏంటి అనేసి అంటే వెంకట్ అని చెప్పేసి నా ఫ్రెండ్ ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాడి మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం ఏంటి అనేసి అంటే నా మేనేజర్ చందుని వచ్చేటప్పుడు జోలో చిప్స్ అనేది ఒకటి ఉంటుంది కదా తీసుకొని రమ్మని చెప్పినాను. కామెడీగా ర్యాండమ్ లో ఆయనకి అది జోలో చిప్ పెట్టేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయనకు తెలియకుండా ఎట్లా రియాక్ట్ అవుతాడో వచ్చినాక చూద్దాం. సో కొంచెం కారం ఇంటి నుంచి తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్నది మోస్ట్లీ అందరు అబ్బాయిలు కాబట్టి ఎక్కువ కారం తింటారు కాబట్టి వీలైనంత ఎక్కువ కారం వేయదలుచుకున్నాను నేను. మొత్తం వేసేస్తున్నాను కదా. కారం అని అడిగిన వాళ్ళు ఇంకొకసారి కారం అని అడగొద్దు. ఘాటు కొట్టేస్తుంది ముక్కులో. అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో అంటే మేము ఆల్మోస్ట్ 20 మెంబర్స్ అన్నట్టు మెజర్మెంట్ తీసుకున్నాము. 1 kg ఆనియన్స్ అన్నట్టు కట్ చేస్తున్నాం కాబట్టి నేను 2 eggs అన్నట్టు యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ క్వాంటిటీ బట్టి ఏదో తేడాగా ఉందంటే గాయస్ అట్లయితే అనుకోలేదు. సో ఇది బ్రెడ్ అయితే మనం అది ఆయిల్లో వేస్ట్ చేసేస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న పకోడీ దాంట్లో వేసేయచ్చు ఆయిల్లో. ఫస్ట్ ఇది కదా అలా వస్తుంది, వెయిట్ చేద్దాం. నువ్వు కారం డామినేట్ చేస్తే ఉప్పు కూడా డామినేట్ తక్కువ అవుతుంది. గైస్ వేడి వేడి పకోడీ రెడీ. తినరా, టేస్ట్ చేయి. ఫస్ట్ మనమే చేద్దాం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు. టేస్ట్ చేయరా, ఎలా ఉందో చెప్పు. ఏమైనా ఉప్పు కారం తక్కువైనాయా? కారం అట్లా ఉంటుంది మనతో. మరి అట్లుంటది మనతో. నెక్స్ట్ డబుల్ కా మీడియా స్టార్ట్ చేద్దాం గైస్. పాల ప్యాకెట్ లేవా? పాల ప్యాకెట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అప్పటికెళ్ళి 3 సార్లు చెప్పిన పాల ప్యాకెట్ పెట్టండి అని. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा How much loan you can give? Sir, interest rate is limited is 8,000 to 10 lakhs. Okay, between that you can. Oh, I already said I want 10 crores. 10 crores. Yeah, I want to buy a chopper. No issue, sir. No issue, sir. No issue. అంటే ఇష్యూ చేయలేదు. సో బేసికల్లీ అప్పటికెళ్ళి స్పామ్ కాల్స్ వస్తూనే ఫోన్ చేసి చాపర్ కావాలంటే ఫోన్ పెట్టేసి నో ఇష్యూస్ అన్నాడు. సో గైస్ ఇప్పుడు వెంకటేష్కి బేసికల్లీ తెలీదు ఏం చేస్తున్నాం అనేసి. సో ఏంటంటే జోలో చిప్ పట్టుకొని వచ్చినాము. నేను వచ్చేటప్పుడు చందుకు చెప్పి జోలో చిప్ తెప్పిస్తున్నా అని చెప్పిన కదా. సో వెంకటేష్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. గైస్ నాకే భయం అవుతుంది. ఒక చిప్ ఉన్నది దీంట్లో. మొత్తం ఏంటో డేంజర్ బొమ్మలు ఉన్నాయి. వాడికి ఏమన్నా అయితే అంకుల్ ఆంటీ నాకు అస్సలు సంబంధం లేదు. సో ఇట్లుంటే డౌట్ వస్తుంది కాబట్టి రిమూవ్ చేసి నార్మల్గా బింగో తింటున్నాము. అది బింగో అవి అంటే ఇష్టము. ఏదో కొత్తది రాగితో చేసిన బింగో అని చెప్తలేదు, వేరే కలర్లో ఉంది. ఇంత తింటే పోతాడు వాడు పాపం, మోషన్స్ వచ్చి. ఈ డబ్బా అయితే పక్కన పెట్టేస్తున్నా. ర్యాండమ్గా వెళ్ళి వాడికి ఇట్లా తింటున్నట్టు స్టైల్ చేసి తింటావరా అని అడుగుతాను. గైస్ గో. రేపు ఇంకో తింటావా? వాళ్ళు తింటుంటే చల్లగా ఉంది. ఏమనిపిస్తలే? ఒకలే బ్రో, ఇవన్నీ అంటున్నప్పుడు నేను మోనార్క్ ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఏదో నొప్పిని కవర్ చేసుకుంటారులే బ్రో. మనకి సీరియస్లీ నార్మల్ ఉందా? అంతేం లేదు కానీ కొంచెం ఉంది. మిరపకాయ కొరికినట్టు ఉంది. మనం వద్దులేరా? మనం వస్తాడు నిద్ర సినిమాలో బయట సూరజ్ అని చెప్పి సుశ్రుత్ ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళ బాయ్ ఫ్రెండ్. ఆయన మీద ప్రాంక్ చేద్దాం, అటు కెమెరా పట్టుకుంటారు. అది జోలో చెప్పు మెమరీ కార్డ్ చిప్పులే కదా ఎవరికి మండుతలేదు. టెక్నికల్ ఎవరు లేదు. ఆయన కూడా తిన్నాడు, ఆయనకి ఏం ఎక్స్ప్రెషన్ లేదు, సగం పైన తిన్నాడు. లేదు ఒకటే చిప్పది. ఎవరో చెప్పిన డొక్కులు అందుకేనా నా దగ్గర నువ్వు చెప్పకుండా చెప్పా తెచ్చుంటారు అంటే చెప్తే దొరికిపోతుంది కదా అని. ప్రాంక్ అనుకున్నది ఫ్లాప్ అయింది. ఎందుకు
పకోడియా? హే గాయస్, నూనె వచ్చింది, అది మునగట్లేదు బేసికలీ, అప్పటి నుంచి ట్రై చేస్తుంటే. పోసేసేలే. చీ అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా. ప్యాకెట్ అంత పెద్ద డేంజర్ ఇస్తే నేను అమ్మో ఎంత కారం ఉంటదేమోలే అన్నట్టు అనుకున్నాను, కానీ మరి మన గుంటూరు మిర్చి కన్నా కారం లేదు గైస్. అంతేనా? గుంటూరు మిర్చి కన్నా లేదంట. అది పకోడీ రా, దాన్ని కొంచెం ఆనాలి అట్లా అప్పటికే ఇట్లా మ్యాగీలో కలుపుతున్నారు. పకోడీ బ్రెడ్ హల్వా డబుల్ కా మీఠా అవుతుంది. ఒకసారి కట్ చేసి ఒక ఫోటో తీసేసుకుంటే బయట వాళ్ళకి ఇచ్చేద్దాం, పాపం వేడివేడిగా తినేస్తారు. పాలు పోసేస్తున్నాను, దాంట్లోనే షుగర్ నేను చాలా పోసేసి తర్వాత గుర్తొచ్చింది, నేను వీడియో తీస్తున్నా కదా అనేది గుర్తొచ్చింది. సో షుగర్ కూడా నేను ఆల్మోస్ట్ వేసేస్తున్నా. ఇప్పుడు ఇంకొంచెం షుగర్ పడుతుంది. సో ఇది ఒక 15 to 20 minutes ఇట్లా తిప్పి దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతా ఉండాలి. దాని తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్, దాంతో బ్రెడ్ వేసేసుకొని దాని పైన కోవా వేసేసుకుంటే డబుల్ కా మీఠా రెడీ. సో అవి వేస్తున్నప్పుడు కలిపితే ఆ లోపు నేను ఇది మిక్స్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు దీంట్లో జీడిపప్పు, దీంట్లో జీడిపప్పు, కిస్మిస్, ఎవరికైనా కలర్ వేసుకోవాలనుకుంటే గైస్ వాళ్ళిద్దరు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు గైస్ పక్క నుంచి. నేను ఇది మాత్రమే కష్టపడి కుకింగ్ చేస్తున్నాను. ఇది వేసేసి ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డబుల్ కా మీఠా మొత్తం దీంట్లో వేసేసేయాలి. ఇలా వేసినాక కూడా కొంచెం సేపు అది ఏమైనా మగ్గాలి. యాక్చువల్ బాగుంది, చిన్నగా అయింది. యాక్చువల్ వీడియో స్టార్టింగ్ నుంచి అన్ని ఫ్లాస్ అవుతుంది. అలా కుకింగ్ లాగా నాకు అసలు లేదు ఇది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సరే మనం దీన్ని కొంచెం అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది కొంచెం మునిగిని కిందకి అనేసి అంటే దీని మీద కోవా వేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. కొంచెం ఇట్లా మొత్తం వేసేయడం బెటర్ ఏమో కదా, ఇంకా కొంచెం. గైస్ మేము సక్సెస్ఫుల్లీ దానికి ఇది క్యాప్ పెట్టేసినాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ లో నాకు హెల్ప్ చేసినందుకు వెంకట్ గారికి థ్యాంక్ యూ, సురక్ష థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, ఐ లవ్ యూ ఆల్. సో అది అయిపోయినాక కలుస్తాను. ఎలా ఉంటుందో నాకు డౌట్ గానే ఉంది, కానీ బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే లెట్స్ సీ. ఎందుకు కష్టపడి కుక్ పక్క నుంచి తినొద్దు అన్నట్టు చెప్పినట్టు ఉన్నది. కిస్మిస్ పెట్టినా కొంచెం బాగుంది. సో గైస్ సక్సెస్ మన ఫుడ్. తను కూడా తిన్నది ఇందాక, తను క్యాప్చర్ చేయలేదు. సో అందుకే ఇంకొకసారి పెడుతున్నాం. సో బయటకి తీసుకెళ్ళి వాళ్ళకి రియాక్షన్ వీడియోస్ చేస్తాం. కొంచెం అర్థం మంచి గట్టిగా చెప్పు. బాగుందనా? నిజం బాగుంది. షూరా? పక్కన గైస్ మొత్తం రెసిపీ నేను జస్ట్ కలిపినారు గైస్ వాళ్ళు, దానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వినీత అదే నిజంగా మొత్తం కలిపింది. నేను తీసుకున్నాను చంద్ర రియాక్షన్ కదా.
యాక్చువల్లీ పాకం టేస్ట్ ఎట్లుందో చెన్నూనే టేస్ట్ చేసింది అనమాట. నేనే చేసాను. తీసుకుంటారు ఎందుకు భయ అవమానం నాకు. ఓ నేను వెళ్ళిపోతా. చేసింది మేము ముగ్గురు, మేము ముగ్గురు చేసాం, వాళ్ళకి రేట్ కొట్టేసి కాదున్నా మొత్తం మీకేమన్నా సూపర్ వేరే లెవెల్. నేను ఇది ఎట్లనో వీడియోలోకి వచ్చేసి నేను ఇమేజ్ చెప్పాను కాబట్టి నేను అబద్ధం ఇట్లా చేసినాను. జెన్యున్ రివ్యూ అలా నేను నిజంగా గడుస్తున్నా పోతుంది. లేదు అలాగే పండుగ వచ్చాక చాలా బాగుంది. కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా చెప్పాలి. గైస్ అది దిస్ ఈస్ అవర్ బ్లాగ్ అండ్ ఇప్పుడుతో ఆపేస్తున్నాం. సబ్స్క్రిప్షన్ చూసేసేయండి. ఐ లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ లవ్ యూ. గుడ్ నైట్. అంత గ్రేట్ టైంలో లేదు నాకు తెలియదు. మీరే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేసేయండి. నేను కామెంట్స్ అన్ని చదువుతాను. అండ్ యూ నో వాట్ టు డూ రైట్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా నా వీడియోస్ మీకు రావు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై. గుడ్ నైట్.